ట్రాన్స్‌వరల్డ్ రేడియో ఇండియా ఆంధ్రప్రదేశ్ వారు సమర్పించు ప్రేమధార బైబిల్ అధ్యయన కార్యక్రమం. నిర్గమకాండం నిరుపమాన గ్రంథం, నిర్గమకాండం నిరుపమాన గ్రంథం, దాస్యజనుల విమోచన వృత్తాంతం, దాస్యజనుల విమోచన వృత్తాంతం, ఇది దాస్యజనుల విమోచన వృత్తాంతం. నిర్గమకాండం నిరుపమాన గ్రంథం, నిర్గమకాండం నిరుపమాన గ్రంథం. అరణ్య సంచారం అద్భుతాలమయం, అరణ్య సంచారం అద్భుతాలమయం, అడుగడుగున దేవుని ప్రభావ శక్తి ప్రదర్శనం, అడుగడుగున దేవుని ప్రభావ శక్తి ప్రదర్శనం, అగ్నిమేఘ స్తంభాలు దేవుని సన్నిధికి నిదర్శనం, దేవుని సన్నిధికి నిదర్శనం. నిర్గమకాండం నిరుపమాన గ్రంథం, నిర్గమకాండం నిరుపమాన గ్రంథం. క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, బావున్నారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి రానై ఉన్నాడని మనకు బాగా తెలుసు. ప్రభువు తిరిగి రెండోసారి వచ్చినప్పుడు సృష్టిలో, ప్రకృతిలో పెద్ద మార్పులొస్తాయి. రోమాపత్రిక 8వ అధ్యాయం 19 నుండి 23వ వచనం వరకు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం, కొన్ని ప్రకృతి శక్తులలో మార్పులు పేర్కొనబడ్డాయి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ కనిపెడుతున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్ర్యము పొందుతాను అనే నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని ఎరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెడుతూ మనలో మనము మూలుగుతున్నాము. కొత్త ఆకాశము కొత్త భూమి వస్తాయి. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోతాయి. సరే, రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, నీకు మా స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు. మా శ్రోతలను, వారి కుటుంబాలను దీవించండి. వారి సాక్ష్యమును బలపరచండి. మా దేశ సంఘాలను, సంఘ సభ్యులను, సంఘ పరిచర్యను ఆశీర్వదించండి, విస్తృతపరచండి. ప్రభు, మా దేశమును, దేశ ప్రజలను, ప్రభుత్వమును దీవించండి. అధికారులను, నాయకులను ఆశీర్వదించండి. ప్రభు, నేడు వాక్య అధ్యయనమందు మమ్మను దీవించి మాకు నూతన అనుభవములు అనుగ్రహించుమని, సైతానీయ అంధకార శక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సోదరీ సోదరులారా, ఈ రోజున మనం నిర్గమకాండం ఆరంభించుకోబోతున్నాము. ఇది మోషే రాసిన 2వ గ్రంథం. ఆదికాండం తరువాత నిర్గమకాండం. దానికి దీనికి మధ్య
కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి. ఈజిప్టులో ఇశ్రాయేలీయులు బానిసత్వంలో మగ్గిపోతున్నారు. ఫరో రాజు నిరంకుశుడు. ఈ గ్రంథంలో మోషే జీవితం